పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడొచ్చిన సంఘానికిని ప్రియమిత్రులకును ఈ సాయంకాలపు సమయమున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఓ విశ్వాసులారా, మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి? పౌరంలాగా ఉంటున్నాయా? లేక తోడేళ్ళలాగా ఉంటున్నాయా? మనం ఒకసారి పరిశీలన చేసుకోవడానికి మత్తయి సువార్త 10, 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులు పావురం వలె నిష్కపటులై ఉండడి అని ఆ వాక్యాన్ని మనం తీసుకుని ఈరోజు ఈ యొక్క మెసేజ్ని కొనసాగిద్దాం. విశ్వాసులు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విధానంలో ఈ వాక్యాలని చెప్తున్నాడు. సువార్తను ప్రకటించేవారు కానీ, సువార్త వినేవారు కానీ, సువార్తను వ్యాప్తి చేసేవారు గానీ, చాలా తెలివితేటలతో ఉండాలి అని చెప్తున్నాడు. అదే సమయంలో నిష్కపటంగా కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే, మనము జీవిస్తున్నది లేక మన పరిచర్య చేస్తున్నది తోడేళ్ల వంటి మనుషుల మధ్య మనము జీవిస్తున్నాం. కనుక ఎంతో జాగ్రత్తగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క పిక్చర్‌ని మీరు చూసినట్లయితే ఆహ్, హ్మ్, గొ గొర్రెలు అమాయకంగా ఉంటాయి. అయితే గొర్రెలంటే మనము. మనము ఈ అమాయకులుగా అంటే న నిష్క నిష్క నిష్కల్మషులుగా ఈ లోకంలో మనము ఆహ్, అనేక జనుల మధ్య ఫాక్స్ వంటి, వుల్వ్స్ వంటి జనుల మధ్య మనం నివసించాలి. ఇందులోనే ఒక స్నేక్ ఉంది. అంటే ఇక్కడ స్నేక్ ఎందుకు చెప్పాడు అన్న దాన్ని కూడా మీకు వివరణ ఇస్తాను. స్నేక్ చాలా తెలివైంది. ఆహ్, దాని దా అది దానిలాగా తెలివితేటలు కలిగిన స్నేక్‌లాగా మీరుండండి అని చెప్పడంలో అర్థం ఏంటన్నది చూద్దాం. తర్వాత పావురాలు పరిశుద్ధాత్మక చిహ్నాలు. మనం ఒక పుస్తకాన్ని కూడా రాసాము. ఆహ్, సూజన్ గారు ఒక రూ. 1,00,000 పెట్టి స్పాన్సర్ చేశారు ఆ పుస్తకాన్ని. పరిశుద్ధాత్మ చిహ్నాలు. ఈ పరిశుద్ధాత్మ చిహ్నాల్లో మొట్టమొదటిది ఫస్ట్ పావురమే. ఆ పావురము ఎంతో నిష్కల్మషమైనది, పరిశుద్ధత కలిగినది గనుక పావురాలకు ఆ పరిశుద్ధాత్మ ఎంబ్లెమ్స్‌లో మొదటి స్థానాన్ని దేవుడిచ్చాడు. అది పావురాలు హార్మ్‌లెస్. అవి అవి అపాయం చేయవు. అలాగే క్రైస్తవులనే వాళ్ళు అపాయకులుగా అపాయము చేయని వారుగా ఉండాలి. అయితే అపాయము చేయువారు మధ్య మనం నివసిస్తున్నాం. తోడేళ్ళు వంటి ఈ యొక్క లోకంలో, తోడేళ్ళు వంటి జనులున్నారు ఈ లోకంలో. ఒక అమాయకపు గొర్రెల వలె, నిష్కపటమైనటువంటి పావురాల వలె మనం జీవిస్తున్నాం. అయితే మనల్ని మోసపుచ్చడానికి అనేకమైన తోడేళ్ళున్నాయి రెడీగా. అవి చర్చ్‌లో ఉండొచ్చు, సంఘాల్లో ఉండొచ్చు, లేకుంటే బయట ప్రపంచంలో మనం పనిచేసే చోట, లేక చదువుకునే చోట తోడేళ్ళు అమాయకమైనటువంటి విధానంలో ఉండడానికి గొర్రె చర్మాన్ని కప్పుకునేటువంటి వచ్చేటువంటి విధానంలో కూడా ఉన్నాయి. అందుకనే మనము పైకి తోడేళ్ళు బోధించినట్లు బోధించరు గానీ, లోపల విషం విషం కలిగినటువంటి విధానంలో ఈ తోడేళ్ళు సంఘాలను కూడా పాడు చేసేస్తా ఉంటాయి. అందుకనే ఈ మనము వాళ్ళని వాళ్ళ బయటకి కనిపించే వాళ్ళని చూసి మనము పెద్ద వలసిన అవసరం లేదు గానీ, ఈ తోడేళ్ళు వంటి బోధకులు, తోడేళ్ళు వంటి విశ్వాసులు వాళ్ళు చాలా ప్రభువుకి హానికరమైనటువంటివి చేస్తా ఉంటారు. మనమెవరో క్రైస్తవులు కాని వారి గురించే మాట్లాడుకోవట్లేదు. క్రైస్తవుల్లోనే పా మా బోధించే వారిలోనే ఇలాగ తోడేళ్ళు వంటి వారుంటారు. వారి లోపల విషమే ఉంటుంది. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, 16లో అంటాడు, అబద్ధ బోధకుల పట్ల అంటే ప్రవక్తలు ఇప్పుడెవరు లేరు. అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్తగా ఉండండి. గొర్రె చర్మము కప్పుకొని తోడేళ్ళు మీ మధ్యకి వస్తారు. ఇవి క్రూరమైన వాళ్ళు. పైకెంతో నిజాయితీగా ఉన్నట్టుంటారు గానీ, క్రూరమైన వాళ్ళు. మరి అబద్ధ బోధకులెవరు అనంటే మీరు వారి యొక్క ఫ్రూట్స్ బట్టి, వారి యొక్క జీవిత ఫలములను బట్టి, వారి జీవితంలో సాక్ష్యమును బట్టి మీరు తెలుసుకోవచ్చు. మీరు పొదల్లో అంజూరపు పండ్లు కొయ్యలేరు కదా!
ద్రాక్ష పళ్ళు కొయ్యలేరు కదా! పల్లేరు చెట్లు, ముండ్ల పొదల్లో అంజూరపు చెట్లు కాయలేరు కదా! పాపము అన్యులు మనల్ని విమర్శిస్తానే ఉంటారు. గొర్రెలు, గొర్రెలని. నిజంగా గొర్రెలే. ఎందుకు గొర్రెలంటే అమాయకమైనటువంటి విధానంలో క్రైస్తవులుంటారు. ఏదో స్తుతి కూటాలు, ఉజ్జీవ కూటాలని పెడతారు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి? వాడు ఏ విధంగా పెరిగాడు? వాడి యొక్క ఏం బోధిస్తున్నాడో తెలీదు. వాడు ఏం చేయమంటే అది ఎగిరి గంతులేస్తా ఉంటారు, చప్పట్లు కొడతా ఉంటారు, మ్యూజిక్ అనుగుణంగా డాన్సులేస్తా ఉంటారు. ఇది సరైన బోధ కాదో మనకు తెలుసు. మన ఆత్మలకు తెలుసు. కానీ సాతాను మనము ప మనము మ మనకు తెలియకుండా ఉండేటువంటి విధంగా చేయడు. తెలిసుండే పాపంలో పడిపోయే విధంగా చేస్తా ఉంటాడు. అనేక మంది అబద్ధ బోధకులు అసత్యాల వైపు విశ్వాసులు నడిపిస్తూ ప్రభు ఉగ్రతకు గురయ్యే విధంగా వారిని చేస్తున్నాడు. విశ్వాసులను వారు కూడా ఉగ్రతలోనే పడిపోతున్నారు. దేవునికి ఇష్టం కానిది ఏది చేయకూడదని బైబిల్ వక్రిస్తుంది. బైబిల్ చెప్తుంది. కానీ బైబిల్‌లో ఉన్నయన్నీ వక్రించి, వారిష్టం వచ్చినట్టు వారు బోధించి, వారి సంతోషానికి అనుగుణంగా దేవున్ని ఆరాధిస్తున్నామంటే, అది దేవుని దగ్గర కుదరదు. సో, మీ దగ్గరకొచ్చే ప్రతి బోధకుడు కూడా, ప్రతి సేవకుడు కూడా వాడు మా తోడేళ్ళు అని అనుమానం పడాలి మనం. వాడు ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే, మనమంతా జ్ఞానవంతులం కాబట్టి, క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానం మనలో ఉంది కాబట్టి, దేవునికి వందనాలు. వి కెన్ ఐడెంటిఫై ఇట్. వీడు గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేలా కాదని మనం గమనించేయొచ్చు. దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే చాలు మన సంఘ సభ్యులు ఇట్టే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశిష్టతను లేక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క దూర జ్ఞానాన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే బాగా మీరు స్టడీ చేస్తున్నారు, వింటున్నారు. స్టడీ చేసే పాస్టర్ దగ్గర మీరు ట్రైనింగ్ పొందుతున్నారు కాబట్టి. మనం అందుకనే దేవుని సంఘాల్లో బయట ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికిని, ఎంత వేల మందిని ఆహ్, మా ఆహ్, మా డ్రా చేసేటువంటి వేల మందిని ఆకర్షించేటువంటి పాస్టర్ అయినా మనం తీసుకురాలేం. మనం తీసుకురావచ్చు. కానీ మనము ఆ వ్యక్తి ఎలాంటివాడో మనకు తెలీదు. సాక్ష్యం ఎలాంటిదో తెలీదు. మన నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. మనం కూడా కఠినంగా ఉండాలి. అన్యులు పోయే మార్గంలో పోకూడదు. దావీదంతా దావీదంటాడు చనిపోయే కాలం వచ్చినప్పుడు సొలొమోనుతో లోకులు మార్గమున నేను పోచున్నానంటాడు. లోకులు పోయే మార్గంలో మనం వెళ్ళం. లోకులు నరకానికి పోతారు. మనం ప్రభు అయిన యేసు ద్వారా రక్షింపబడిన వారము కాబట్టి, లోకులందరూ పోయే మార్గంలో మనం ఎందుకెళ్తాం? మోక్ష మార్గములో ప్రభు అయిన యేసు ద్వారా రక్షింపబడిన వారముగా మన నిరీక్షణ ఏంటంటే, ఆయన పరమందు చేర్చుకుంటాడు కాబట్టి. మరి లోకుల మార్గమున దావీదు పోతాను అనేటువంటి విధానంలో అంటే చనిపోయేటప్పుడు లోకులందరూ ఎలా చనిపోతున్నారో, నేను అలా చనిపోతున్నాను అంటున్నాడు దావీదు. అయితే మనం నిరీక్షణ కలిగిన వారముగా లోకులు పోయే మార్గంలోనే మనము ఉన్నప్పటికిని ఆయన పరమునకు చేరుస్తాడనేటువంటి నిరీక్షణ. అందువలన లోకులు పోయే దారిలో మీరు వెళ్ళకూడదు. దీపావళి వాళ్ళు చేసుకుంటే మీరు మతాబాలు వెలిగించడం, వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తుంటుంటే మీరు ఎగరేయడం, ఏ గోడ మీద నుంచో పడ్డాడనుకోండి అప్పుడుతో అయిపోతది. ఫినిష్ అయిపోతది ఆనందం. మాంజాలు గుచ్చుకొని డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి తగిలాయనుకోండి అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. అందువల్ల లోకుల ఆనందం మీ ఆనందం కాదు. ఎప్పుడు కూడా యేసునందు ఆనందించేటువంటి విధంగా ఒక చిన్న పాట పాడుకోండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ క్విజ్ పెట్టుకోండి. బైబిల్ సంబంధమైనటువంటి సంతోషకరమైన విధానంలో గడపడమే విశ్వాసుల యొక్క లక్షణం. మీకు బోధించే బోధకుడు సరిగ్గా లేకపోతే ఈ విధంగా అయిపోతారు. అంటే బోధ సరిగ్గా లేదని అర్థం అనమాట. కఠినంగా బోధింపబడట్లేదని అర్థం అనమాట. కనుక లోకులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళిపోతే ఇంక విశ్వాసులుగా మనం ఎలా జీవించగలుగుతాం? చర్చ్ వుల్వ్స్. చర్చ్‌లోనే ఉంటాయి తోడేళ్ళు. అంటే ఇలాంటి మార్గంలో వెళ్ళేవాళ్ళంతా కూడా తోడేళ్ళు. వాళ్ళ మాదిరికరమైన జీవితంలో ఉండరు వాళ్ళు. చర్చ్‌కొస్తారు. ఇలాగా తోడేళ్ళు కూర్చుంటాయి కొంతమంది. కొంచెం తోడేళ్ళు లాంటి వాళ్ళు కూడా కూర్చుంటారు. ఎందుకంటే తోడేళ్ళు కూడా వినాలన్న ఆసక్తితో వస్తాయి. కానీ వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా వంకర బుద్ధితోనూ, వక్ర బుద్ధితోనూ, విమర్శించే విధానంలోనూ, మనం నడిచే మార్గం సరైంది కాదు అనే విధానంలోనూ వాళ్ళు మ మనసు పెట్టుకొని వింటా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రభువుని ప్రేమించే బిడ్డలుగా ఉండలేరు. కనుక మనం గమనించవలసిందేంటంటే, మనమంతా కూడా ఒక గొర్రెల మందం. గొర్రెల మందలో ఉన్నాం మనం. గొర్రెల మందలో తోడేళ్ళు కూడా ఉంటాయి. అది గమనించుకోవాలి. విశ్వాసుల రూపంలో కూడా
విశ్వాసులుగా వస్తాయి. అవి ఉంటాయి గూడా. చర్చ్‌లో గూడా ఉంటాయి. యోబంత యథార్థవంతుడు భూప్రపంచం మీద లేడు. యోబు గురించి సాతాను దేవుని దగ్గరికెళ్ళి దేవునితో ఆర్గ్యుమెంట్ చేసుకుంటాది. యోబు యొక్క ఆ యొక్క ధనాన్ని తీసేయి, సిరిని తీసేయి. అప్పుడు మామూలు మనుషుల వలె అతనుంటాడని దేవునితో వా వా వాగ్యుద్ధం చేస్తాడు సాతాను. అంటే దేవుని దగ్గరికి కూడా ఎళ్లి మాట్లాడేటువంటి వాదనేసుకునే శక్తి ఉంది. కాబట్టి సాతానుకు సంబంధించిన వాళ్ళు విశ్వాసుల మధ్య ఉంటారు. మన మధ్య ఉంటారు. మన బంధువుల్లోనే ఉంటారు. కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్ విత్ దెమ్. మనము పాముల వలె తెలివి గలవారుగా ఉండాలి. వివేచనాపరులై ఉండాలి అంటే అర్థం ఏంటంటే, ఈ లోకములో అంతా మాయ. ఈ లోకంలో అంతా కూడా మోసం, దగ. మన పిల్లలు దగా పడిపోకూడదు. మన విశ్వాసులు మోసపడిపోకూడదని పాముని ఇక్కడ ఉదాహరణగా ఇచ్చాడు. పామేంటంటే, పాము ఊరికనే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేతే పొలం గట్టు మీద ఉన్నప్పుడు పాములు కాటు వేస్తా ఉంటాయి. విషాన్ని ఎక్కిచ్చి చంపేస్తా ఉంటాయి మనుషుల్ని. అది రోడ్డు మీద వెళ్తా ఉంటుంటే దాని జోలికెళ్ళకుండా ఉంటే దానంతట అది వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? పాదముల చప్పుడు అది గ్రహించినప్పుడు తన మార్గమును మార్చేసుకొని వేరే దోవలో వెళ్ళిపోతుంది. నువ్వు అదే రీతిలో దాన్ని వెంబడిస్తే తిరగబడి కాటేస్తది. అందువల్ల చిన్నపిల్లలకి ఏం తెలుస్తది? చిన్నపిల్లలు దాని వెంబడే వెళ్ళినట్టు వెళ్లి కొట్టబోతే అది కాటేసేస్తది, చంపేస్తది. కాబట్టి మీరేం చిన్నపిల్లలేం కాదు కదా! పాములాగా తెలివితేటలు కలిగి ఉండండి. సాతాను కూడా ఎంతో కుయుక్తి కలిగిన వాడు కదా! కుయుక్తి కలిగిన వాడు కనుక ఆది మానవులైనటువంటి ఆదాము, అవ్వల నుంచి ఇప్పటి వరకు కూడా వాడు విశ్వాసులను సైతం పడగొట్టేటువంటి విధానంలో ఉన్నాడు. వివేచన కలిగి ఉండాలి. వి మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. వి మస్ట్ బి హావింగ్ సమ్ డిసర్న్‌మెంట్ అంటే ఆలోచనా శక్తి ఉండాలి. మూర్ఖుల్లాగా ప్రవర్తించకూడదు. లోకులు ఎలాగెళ్తంటే ఆ లోకుల్లాగే ఎళ్ళిపోకూడదు. చాలామంది నేను మరి సివిల్ ఆఫీసర్‌గా పనిచేశాను కాబట్టి, నాకు చాలామంది క్రిస్మస్‌కి గ్రీటింగ్స్ పంపించారు. అదేవిధంగా మరి న్యూ ఇయర్‌కి కూడా గ్రీటింగ్ పంపించారు. అదేవిధంగా మరి మనము వాళ్ళు పండగలకి మనము హ్యాపీ అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే నువ్వు సాతాను క్రియలో పాలుభాగస్తుడవుతావు. కాబట్టి నా వాట్సాప్ మెసేజ్‌లు మీరు చూస్తే హ్యాపీ ఫలానా ఫెస్టివల్ అని ఉండదు. ఎందుకంటే మనకి సంతోషకరమైనవి వాళ్ళకి దుఃఖకరం అవ్వచ్చేమో గానీ, వాళ్ళకి సంతోషకరమైనది మనకు ఆనందకరమైనవి కావు. ఎందుకంటే లోకులు తోడేళ్ళు వంటివారు. లోకులు ఆహ్, మా ఒక రకమైనటువంటి వ్యతిరేకత క్రైస్తవ్యం మీద కలిగిన వాళ్ళు చాలామందుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఫెస్టివల్స్‌లో, వాళ్ళ యొక్క పండుగలలో నువ్వు పాల్గొకూడదు. ఇప్పుడు నేను కోడిపందాలు నా దగ్గర కూడా కొద్దిగా డబ్బుంది. పందేలేయమంటే ఏ నోవా గారు రమ్మంటే కూడా వచ్చేస్తారాయన. మేమిద్దరం పందేల్లో పాల్గొవచ్చు. బట్ వాట్ అబౌట్ అవర్ టెస్టిమనీ? ఏమవుతుంది మా టెస్టిమనీ మమ్మల్ని ఎవడైనా చూసినప్పుడు, అది ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. మొన్ననే ఒక బంధువులు ఇంట్లో భోజనానికి వెళ్ళాము. ఐజాక్ గారు, నేను కూర్చున్నాము. పక్కన ఒక సీటు ఖాళీ ఉంది. ఇంకొక బంధువొచ్చాడు. రౌండ్ టేబుల్‌లాగా భోజనాలు ఏర్పాటు చేశారు. నేను చచ్చావుగాడోళ్ళ మధ్య కూర్చోవచ్చా అని బంధువు అడిగాడు. కూర్చో దానికేంటి నిరభ్యంతరంగా అని నేను నేను చెప్పాను. అంటే ఆ మ ఆ మన ఆ యొక్క ఇతర విశ్వాసులు గాని, ఇతర జనుల యొక్క విశ్వాసంలో గాని చర్చ్ ఆఫ్ గాడ్ పీపుల్ అంటే సెపరేటెడ్ పీపుల్. వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం. కాబట్టి వాళ్ళ మధ్య మనం కూర్చోకూడదేమో అనే ఉద్దేశ్యంతో అతను అడిగాడు. పర్వాలేదులే ఇది భోజన బల్లే కదా! కూర్చోవచ్చు అని చెప్పాం. అంటే ఇతరుల మనసులో ఆ విధంగా ఉంది గానీ, నీకు మాత్రం తందానా తానా అని లోకులు వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళిపోతంటే, ఆ దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? పావురాల్లాగా స్వచ్ఛమైన వారుగా ఉండాలి. హాని చేయని వారుగా ఉండాలి. ఎందుకంటే సువార్త వ్యాప్తి మనం చర్చ్ పెట్టుకున్నాము, సువార్త చెప్తున్నాము, పలు సంవత్సరాలను దేవుని చిత్తమైతే నెక్స్ట్ మంత్ 14కి 27 సంవత్సరాలు పూర్తయిపోతాయి. మరి ఈ సేవ చేస్తున్నామంటే అందరితోని గొడవలు పెట్టేసుకొని, మనమంతా దుర్భాషలాడుతూ, పరమత సహనం లేకుండా ఇతరులను కూడా మనము పురికొల్పే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఉంటే ఇంతకాలం సేవ చేయలేం కదా! అందువల్ల మన మీద హింస ఎప్పుడూ పొంచి ఉంటుంది కాబట్టి, ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడూ కూడా తెలివితేటలుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇతరులను కించపరచకూడదు. ఆ ఉద్దేశ్యంతోనే దేవుడు మత్తయి సువార్త 10:16లో పాముల్లాగా తెలివిగా ఉండండి, వివేచనాపరులుగా ఉండండి. అదే సమయంలో పావురాలు హోలీ స్పిరిట్‌కి సింబల్.
అటువంటి విధంగా ఉన్నటువంటి పౌరం మంచి స్వచ్ఛమైన వారుగా, హానికరంగా ఉండాలి. అది మెయిన్ మనకి. ఆ ప్రభువు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16లో ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, ఆయన శిష్యులను లోకము మీదకి పంపిస్తున్నాడు. మనకి కూడా తోమా అనే అతను కేరళ వచ్చాడు. 12 మంది శిష్యుల్లో. అక్కడి నుంచి మన భారతదేశం అంతా సువార్త ఎప్పుడో మొదటి ఆ యొక్క శతాబ్దాల్లోనే వచ్చింది. అలాగా శిష్యుల్ని పంపించే ముందు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు. మనం మనం కూడా జాగ్రత్త పడాలి. మనము పెద్ద గిటార్ తీసుకొని వాయించేసి రోడ్ల మీద సువార్త చెప్పేద్దాం అంటే రోజులు మంచివి కాదిప్పుడు. చంపేసారు అంటే పర్వాలేదు. బట్ కొంతకాలం నువ్వు జీవించి దేవుని యొక్క పరిచర్యను కొనసాగింప చేయాలంటే దేవుడు చెప్పినట్టు ఉండాలి. మత్తయి 10:17లో అంటాడు, "మనుషుల గూర్చి జాగ్రత్త పడండి విశ్వాసులారా" అంటాడు. వాళ్ళు మిమ్మల్ని హింసిస్తారు. జైల్లో పడేస్తారు. మరి మే 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 మీరు ఆహ్, మిమ్మల్ని తీసుకెళ్ళి కోర్ట్‌లో గూడా పెట్టేస్తారు. ఒకవేళ పెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడాలనేది కూడా ఆలోచించవచ్చు. మీరు నిజంగా దైవజనులు అనుకోండి మీరు, దైవ బిడ్డలనుకోండి, మీకే దేవుడు మార్గాన్ని, ఏ మార్గాన్ని చూపిస్తాడో నీకు అనవసరం. ఆ సమయంలో దేవుడు మీ చేత మాట్లాడిస్తాడు. అంత అంత సివియారిటీ మనకేమీ లేదు గానీ ప్రస్తుతం మనం తెచ్చుకుంటే తప్పించి, మత్తయి సువార్త 10:20లో ఏమంటాడంటే, తండ్రి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడతాడు. మీరు సమాధానం చెప్పేవారు కాదు. కనుక ప్రియులారా, తోడేళ్ల మధ్య గొర్రెలు. గొర్రెల మధ్య తోడేళ్ళు కాదిక్కడ. తోడేళ్ల మధ్య గొర్రెల కింద అయిపోయింది మన పరిస్థితి. మనము బలహీనులము. శిష్యులు కూడా బలహీనులుగా ఉంటారు. మన యొక్క క్రైస్తవ్యాన్ని అసహించుకునే వాళ్ళెక్కువ. ప్రతికూల పరిస్థితులెక్కువ. గొర్రెలు ఆహ్, ఈ తోడేళ్ల ప్రపంచంలో జీవించాలి. అంటే ఎంత వివేచన కలిగి ఉండాలి, తెలివితేటలు కలిగి మూర్ఖత్వంగా ఆ లోకులు పోయే మార్గమున నేను పోతాను అంటే అది నీ ఇష్టం. కనుక మనం యూ ఆర్ ఎ సెపరేటెడ్ పీపుల్. యూ ఆర్ సెపరేటెడ్ సెక్ట్. మీరు మీరు వేరుపరచబడిన వాళ్ళు. అందరితో పాటు ఎళ్ళిపోయి సభల్లో గంతులేసేసి, చప్పట్లు కొట్టేస్తే ఏం పరిశుద్ధాత్మ వచ్చేయదు. ఓన్లీ నరాలు ఉద్రేకం అంతే. సర్పాల వలె జ్ఞానవంతులుగా ఉండండి. పావురాల వలె అమాయకులుగా ఉండండి. ఈ లోకంలో జీవించేటప్పుడు. ఎప్పుడూ లోకం మీకు వ్యతిరేకంగానే ఉంటది. పాజిటివ్‌గా ఉండదు. మోజెస్ గారు 35 ఏళ్ళు హైర్ ఆఫీషియల్‌గా గెజిటెడ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఎప్పుడూ వ్యతిరేకమే. ఎప్పుడూ నాకు అప్రిసియేషన్ లేదు. ఆఫీసుల్లోని అప్రిసియేషన్ ఉండదు. కాకుంటే విద్యార్థులు మాత్రం బాగా చెప్తాడని ఇప్పటికి గుర్తుపెట్టుకుంటారు నన్ను. చర్చ్‌లో కూడా అప్రిసియేషన్ ఉండదు. ఎందుకంటే వీడేదో పెద్ద స్థాయోడు పాదిరిలాగా మారాడేంట్రా! మనకొచ్చే అవకాశాలు ఈడు కొట్టేసాడు అన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటారు. సో, మనకి ఎప్పుడూ సంతోషము, ఎప్పుడూ సమాధానము, ఎప్పుడూ మ గ్రేట్ అన్నటువంటి విషయాలు రావు మన దగ్గరికి. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలం. ప్రభువు ఏ విధంగా అయితే హింసింపబడ్డాడో మనం హింసింపబడతాం. ప్రభువు ఏ విధంగా అయితే సాతాను చేత శోధింపబడ్డాడో మనం శోధింపబడం. అందువలన క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవిస్తే దేవుని ఆత్మ నీ తల మీద ఉంటుంది అంటాడు పత్రిక పాఠాల్లో. ఎవడైనను క్రీస్తు యేసుని బట్టి అవమానం పొందిన యెడల, క్రీస్తు యేసుని బట్టి హింస పొందిన యెడల దేవుని ఆత్మ నీ మీద నిలుచును అని ఉంటది ఒక వాక్యం. అంటే నువ్వు నీ పొరపాటున, నీ మానవ తప్పిదంతో, నీ పొరపాట్ల వల్ల, నీ అలవాట్ల వల్ల, నీ సాతాను క్రియల వల్ల నువ్వు శిక్షింపబడితే అది యేసు మీదకి తోసేయకూడదు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అనబడేవాళ్ళు, మేము క్రైస్తవులము అని చెప్పుకునేవాళ్ళు కూడా వాళ్ళు చేసే పనులు బట్టి కాదు. వాళ్ళు చేసేటువంటి దుర్మార్గపు పనులు బట్టి కాదు. యేసు వల్ల మేము శిక్షింపబడుతున్నాం అంటున్నారు. చాలా విచారకరమైన స స విచారకరమైన విషయంగా నేను చెబుతున్నాను. 2 కొరింథీలు 2:11లో మీరు సాతాను పన్నాగాలు తెలుసుకోండయ్యా! మీకు తెలివితేటలిచ్చాను. క్రీస్తు యేసు జ్ఞానం గూర్చి మీకు తెలియజేశాను. ఏదో ఆడేదో చెప్పాడు అంటే బత్తాయి పళ్ళు తింటే అనారోగ్యం పోతదని, అరటిపళ్ళు తింటే గర్భం వస్తదని, ఇలాంటివి పిచ్చి పిచ్చి మాటలేంటి. పూర్వకాలంలో కూడా ఆ యొక్క న్యూ ఇయర్స్ డే రోజున పంది మాంసం తింటే పందిలాగా ఆ మురికి గుంటల్లో మూతి పెట్టి వెతుక్కున్నట్లు మీకు వజ్రాలు, వైడూర్యాలు వస్తాయని నమ్మకాలు ఆ రోజుల్లోనే ఉండేయి. అవి వెస్టర్న్ కల్చర్‌లో కూడా ఉండేవి. అందువలన మనము వెస్టర్న్ పీపుల్ అయితే ఉంది అది గ్రేట్ పీపుల్ అని వాళ్ళకి క్రీస్తుని గూర్చిన జ్ఞానం ఎక్కువగా ఉందని మనం అనుకోకూడదు. మన యొక్క కెపాసిటీ
మనము దేవునికి మనకు ఉండేటువంటి రిలేషన్ బట్టి దేవుడు మనకిస్తాడు. మా యొక్క పెద్దబ్బాయితో ఒక డిస్కషన్ అయినప్పుడు, "మరి మిగతా వాళ్ళెందుకు ఇయి రాయట్లేదు డాడీ, మిగతా వాళ్ళెందుకు ఇయి చెప్పట్లేదంటే, ఆయన ఎవరికైతే తన యొక్క రహస్యాలను వెల్లడి చేయాలనుకుంటాడో, వారికే చెప్తాడు బాబు. అయ్యే సంఘానికి బోధిస్తా. నాకు చెప్తున్నాడు సంఘానికి బోధిస్తే మిగతా వాళ్ళకి చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ క్యారెక్టరు దేవుడికి నచ్చలేదేమో ఆ పాస్టర్‌లు. కాబట్టి దేవుడు తనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా అన్నీ ఆహ్, మా తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు. వాట్ ఐ యామ్ స్పీకింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈస్ ది ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని నేను భావిస్తా ఉంటాను. అది నిజమే. కాబట్టి ప్రియులారా, మనం అజ్ఞానంగా ఉండకూడదు. సాతాను మనల్ని మోసగించకుండా ఉండేందుకు అతని పన్నాగాల గురించి మనకు తెలియనిది ఏమీ కాదు. మనం ఎక్కడ సాతాను శోధనలో పడిపోతామో, ఈ 2 కొరింథీలు 2 అధ్యాయం 11 వచనంలో అక్కడ మనము అడ్డుకట్ట వేయాలి ప్రవాహానికి. మనలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని ఆపేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క టెంప్టేషన్స్ ఆఫ్ ది సాటాన్‌కి యేసుప్రభు పరిచర్య మొదలుపెట్టే ముందు 3 టెంప్టేషన్స్ పెడతాడాయన. రొట్టెలను చేయమంటాడు, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటాడు. యెరూషలేము దేవాలయం పంపించి కిందకి దూకి మీ దేవుడు మా దేవదూతల చేత నిన్ను కాపాడుతాడు. మూడవ టెంప్టేషన్ ఏంటంటే, ఈ లోక రాజ్యాలను ఎత్తైన కొండ మీద ఈ లోక రాజ్యాలన్నీ నీకిచ్చేస్తాను, నా పాదాలకు నమస్కారం పెట్టాడు. యేసుప్రభు అలాగా టెంప్ట్ అయిపోతే, యేసుప్రభు మరి ఇంకా గొప్ప దేవుడిగా ఎలా కొలవబడతాడు? నువ్వు కూడా సాతాను టెంప్టేషన్‌కి లోనైపోయి, ఈ లోకాకర్షణలలో, లోకాశలకు కూడా నువ్వు ఆకర్షింపబడిపోతే, నువ్వు గొప్ప విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఎలాగుంటావు? గొప్ప శిష్యుడిగా నువ్వు ఎలాగుండగలుగుతావు? అన్ని సందర్భాలలోనూ శోధనలు, టెంప్టేషన్స్ తట్టుకోవాలి క్రైస్తవులు. సాతాను ఏదో విధంగా గాలిపటాలు ఎగరేయమంటాడు, ఎగరేసేస్తాం. గూటి బిళ్ళ ఆడమంటాడు, గూటి బిళ్ళ ఆడేస్తా ఆడేస్తా ఉంటాం. ఆదివారం వచ్చి ప్రభువా, ప్రభువా అని దేవుని సేవలో నిమగ్నమైపోతాం. కనీసం అదన్నా చేయగలుగుతున్నాం, సంతోషమే. అయితే సాతాను పెట్టేటువంటి ఆ యొక్క శోధనలు మనం ఎప్పుడూ గూడా మనల్ని మనం మోసగించకుండా ఉండేందుగా అతను కుతంత్రాలు నన్నిక్కడ టెంప్ట్ చేస్తున్నాడు సాతాను అని నీకు ఇమ్మీడియేట్‌గా పరిశుద్ధాత్మ చెప్తాడు. అయినా పరిశుద్ధాత్మను నువ్వు పైకి లేవనీయకుండా దాన్ని అణిచివేస్తే పరిశుద్ధాత్మ ఏమి చేయలేడు. పరిశుద్ధాత్మ వాలంటీర్‌గా, ఫ్రీగా నీకు సలహా ఇస్తాడు. నువ్వు పడ ప ప ప ప పట్టించుకోకుండా అయితే నీవు పట్టించుకోకుండా ఉన్నప్పటికిని నేనెందుకు కాపాడుతున్నాడంటే, నువ్వు ఆయన బిడ్డవయ్యావు కాబట్టి, క్షమిస్తున్నాడు కాబట్టి, నువ్వు ఒకవేళ మార్గం తప్పిపోయినా తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి. కాబట్టి మనము జ్ఞానవంతులుగా ఉండాలి. శత్రువు యొక్క పన్నాగాలను మనం తెలుసుకోవాలి. మనము మన దానికి తంత్రాలు, మాయా మచ్చింద్రాలన్నీ ఆ సాతాను దగ్గరుంటాయి. మన దగ్గర ఏముండదు. యేసయ్యకి ప్రార్థన చేయడం అంతే. మనం ఏమి చేయలేము. మనము ఒక క్రమశిక్షణలో, చర్చ్ క్రమశిక్షణలో ఉండాలి. అదేవిధంగా ప్రభువు చెప్పు చేతల్లో అంటే ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో మనము ఎక్కువ సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం ఎక్కువగా గడపాలి. ఆ ఫెలోషిప్‌లో ఉంటే నువ్వు సాతాను క్రియలకు దూరంగా ఉంటావు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లో నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. మీరు విశ్వాసమందు స్థిరులై ఉండండి. దాన్ని ఎదిరించండి. మీరు దాన్ని ఎదిరిస్తే అది పారిపోతాడు అంటున్నాడు. మీరే ఎదురెళ్ళిపోయి సైతాను నీతో నేను ఫ్రెండ్‌షిప్ చేస్తున్నానంటే ఇంక పోరాటం ఏముంటుంది? ఆటోమేటిక్‌గా సైతాన్‌తో మీరు కలిసిపోతున్నారనమాట. సైతాను యొక్క లోకుల మార్గంలో మీరు వెళ్తా ఉంటంటే. సో, మిమ్మల్ని చూసి చర్చ్‌లో ఉన్నటువంటి దుర్బల విశ్వాసులు కూడా నాశనం అయిపోతారు. అదెప్పుడు వేటగాడిలాగా మనల్ని నాశనం చేద్దామని చూస్తా ఉంటది. ఎప్పుడు మింగేద్దామని చూస్తా ఉంటది. చిన్న చిన్న జంతువుల్ని సాతాను చేస్తా ఉంటది. అయితే మనకి యేసయ్య అడ్డుగా ఉన్నాడు. క్షమాపణలు అడగండి. మళ్ళా ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి సాతాను లోకుల మార్గంలో వెళ్ళకండి. ఆ సాతాను మనల్ని ఈ పిక్చర్‌లో తోడేళ్ళు వెంబడిస్తున్నప్పటికిని యేసు మనల్ని ఎప్పుడు కాపాడువాడుగా ఉన్నాడు. సాతాను అనేక రకాలుగా క్రూర మృగాలుగా మన మీద గర్జించే సింహంలాగా వస్తాడు. అది బైబిల్‌లోనే రాయబడి ఉంది కదా! అలా కాకుండా మెత్తగా కూడా వస్తాడు. నెమ్మదిగా వస్తాడు. నిన్ను వంచిస్తాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. ఆయనెప్పుడు నీ యందు ఒక వాంఛ కలిగి ఉన్నాడు. నీ యందు ఎప్పుడు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుకనే
నువ్వు ఇంకా ఒకవేళ తప్పుదారి చేస్తున్నప్పటికీ నువ్వు ఇంకా ఆయన ప్రేమలో ఎందుకున్నావంటే తొలుతగా ఆయన నిన్ను ప్రేమించాడు గనక. మనమందరము ఆయన్ని ముందుగా ప్రేమించామని కాదు గానీ, ఆయనే మనల్ని మొదటగా ప్రేమించి ఉన్నాడు. సాతాను మన విశ్వాసులకు ఎప్పుడు వ్యతిరేకమే. గర్జించే సింహం అలాగే ఉంటాడు. ఆ వాడు వాడి యొక్క పన్నాగాలను మనము నోటి మాట వలన, చేతల వలన, మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ సాతానుడు దూరి మనల్ని నాశనం చేయాలని చూస్తా ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం 7 వచనంలో అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండండి. దేవుని లోబడి ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ అపరాధిని ఎదిరించకుండా దాంతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. ఇంక అప్పుడు మీ దగ్గర నుంచి ఎందుకు పారిపోతది? దేవుని వద్దకు రండి, వస్తారు. అయితే మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. చేసుకోరు మీరు. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ చేసుకోండి అంటున్నాడు. అందువల్ల మనం వాట్ వి ఆర్ డూయింగ్ విమర్శ కాదు గానీ, వాట్ వి ఆర్ డూయింగ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇతరుల కొరకు, ఇతరులను సంతోషపెట్టడం కొరకు మనం ఏమైనా పనులు చేస్తున్నామా? ఇతరుల గురించి మనం క్రైస్తవ్యంలో ఉన్నామా? ఆర్ వి రోల్ మోడల్స్ టు ది జెంటైల్స్? ఆర్ వి రోల్ మోడల్స్ టు ది ఆల్ ద పీపుల్ అబ్జర్వింగ్ అస్? మోజెస్ గారు రాజమండ్రిలో 40 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. 40 ఏళ్ళు పైనుంచి ఉంటున్నాడు. ఈ విద్యానగర్‌లో మనము ఒక 25 ఏళ్ళు నుంచి చర్చ్ నడుపుతున్నాం. మరి నా టెస్టిమనీ ఎలాగుండాలి? నేను కూడా అన్యుల్లాగే గంతులేసేసి, అన్యుల్లాగే డాన్సులేసేసి, ఆల్ ఆర్ ఈక్వల్ అనుకుని బాజా భయంత్రులు పెట్టుకుని, నేను కూడా చర్చి దగ్గర పెద్ద మైక్ పెట్టేసుకుని, నేనే డాన్సులేసేస్తా ఉండే స్థితుంటే, అన్యులు యొక్క ఆచారాల వైపు నేను పోతూ ఉంటంటే, ఇంక నా వాక్యానికి ఆ ప్రభావం ఎలా ఉంటుంది? చాలామంది క్రైస్తవ పాదిరులు సాక్ష్యం సరిగ్గా లేకపోవడం వల్లే వారి యొక్క వాక్యం ఫలించట్లేదు. అది నా ఒపీనియన్. మరి ఆ విధంగా మన సాక్ష్యం సరిగ్గా లేకుండా, ఇప్పుడు మోసెస్ గారు ఎలాంటోడు అని చుట్టుపక్కల వాళ్ళని అడగండి. ఎలాంటి సాక్ష్యం ఉంటదో? ఆయన చాలా మంచోడండి. దేవుని సేవకుడు కాబట్టి దేవుడు ఎలా చెప్తే అలా చేస్తాడనే సాక్ష్యం వస్తది గానీ, విరుద్ధమైనటువంటి సాక్ష్యం వారి నోటి నుంచి రాదు. అన్యులైనప్పటికిని ఏ విధంగా చేయగలుగుతున్నారు? బికాజ్ ఐ యామ్ మెయింటైనింగ్ సచ్ స్టాండర్డ్స్ ఇన్ మై లైఫ్ టు ద నైబర్స్ ఆల్సో. సో, మనము విశ్వాసులుగా దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడకుండా లోకముకు కూడా లోబడి ఉండాలంటే డ్యూయల్ మైండెడ్ ఉండాలంటే కుదరదు. నువ్వు అటు వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉండకు. నేను నోటి నుంచి ఉమ్మేసేస్తానంటాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో. సో, బట్ మెనీ క్రిస్టియన్స్ బోత్ అది కావాలి, ఇది కావాలి. అది ప్రభువు కావాలి, సాతాను కావాలి. ఈ నేచర్ దేవునికి ఇష్టం కాదు. సో, అపవాదిని మీరు ఎదిరించండి. సర్వాంగ కవచము ధరించుకోండి. విశ్వాసము, డాలు ఇయన్నీ మీకు తెలియనిదేముంది? సో, రెసిస్ట్. మీరు దాన్ని ఎదిరించాలి. దాంతో కలిసిపోయి వి ఆర్ ఫ్రెండ్స్ అంటే అది ఇంక మిమ్మల్ని ఏం చేయదు. అది అలౌ చేసి దాని కార్యాలని అది మీ ద్వారా మీ సాక్ష్యాన్ని పోగొట్టేసుకుంటుంది. రెసిస్ట్ ద డెవిల్. డెవిల్‌ని రెసిస్ట్ చేయండి. ప్రతిఘటించండి. ఎలాగ ప్రతిఘటిస్తాం? మనము మన దగ్గర పెద్ద యుద్ధోపకరణాలు లేవు. దేవుడిచ్చేటువంటి ప్రార్థన ఒకటే ఉంది. ప్రార్థన చేయండి. మీకు టెంప్టేషన్ వస్తుందనుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆటోమేటికల్లీ ద టెంప్టేషన్ విల్ గో అవే. సబ్మిట్ టు ద గాడ్. దేవునికి లోబడి ఉండండి. లోబడి ఉండకుండా కేకలేసేస్తే దేవుడా! దేవుడా! ఆల్మైటీ కింగ్ ఎల్ షడాయ్ అంటే ఉపయోగం ఏముంది? యూ మస్ట్ సబ్మిట్ యువర్ లైఫ్స్ టు ద గాడ్. ఇన్ ఆల్ అకేషన్స్, ఆల్ టైమ్స్ 24/7 దేవునికి లోబడి ఉండండి. అప్పుడే వాడు మీ దగ్గర నుంచి దూరంగా పోతాడు. అప్పుడే యేసయ్య మిమ్మల్ని తోడేళ్ళ గుంపు నుంచి సురక్షితంగా కాపాడతాడు. సో, సాతాను సింహంలాగా తిరుగుతుంది. సింహం లాంటి సాతాను యొక్క అనుచరులు తోడేళ్ళలాగా మనల్ని ముట్టించారు. తోడేళ్ళు సాతాను యొక్క అనుచరులు. వాళ్ళు మనల్ని తుదముట్టించాలి అంటే యేసయ్య మనల్ని రక్షిస్తున్నాడు. ఎందుకంటే యేసుని నమ్ముకున్నాం కాబట్టి. యేసయ్యకి మరింత మనము ఆయనకి పని చెప్పకూడదు. మనం ఇట్టే శోధనలో పడిపోతే ఆయన మనల్ని తప్పించడానికి ఆయనకి శ్రమ ఎక్కువైపోతుంది. కాబట్టి నువ్వు శోధనలో పడకు. తోడేళ్ళలాగా నిన్ను సాతాను అనుచరులు చుట్టుముడతారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే నిన్ను కిల్ చేసేయడం. అంటే ఈ లోకంలో చంపడం కాదు. నరకానికి పంపించి ఆధ్యాత్మికంగా చంపేయడం. సో, క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎప్పుడు గూడా సాతాను యొక్క వ్యూహాలను ముందే మనం పసిగట్టి,
ఆ ఉచ్చుల్లో పడకూడదు. పక్షులను చూసి నేర్చుకోండి. పక్షులు నేల మీద ఒక వేటగాడు ఒక పక్షుల ఉచ్చును వేస్తాడు. గింజలు దాని మీద వేస్తాడు. ఆ పక్షులు వచ్చి ఆ గింజలు తిన్నప్పుడు కాళ్ళు ఆ యొక్క ఉచ్చులో బిగిసిపోతా ఉంటాయి. అవి ఇంక వెళ్ళవు. పక్షుల్ని తీసుకుని వెళ్ళి అమ్మేస్తాడు. కోసుకు తినేస్తారు. కానీ కొన్ని పక్షులు తెలివిగా ఆ వలను గమనించి ఆ వల మీద అవి వాలవు. నువ్వు అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాతాను ఉచ్చుల్లో నువ్వు పడొద్దు, తెలివి కలిగి ఉండి, వివేకంలో ఉండండి, పడిపోతానంటే దేవుడేం చేస్తాడు? కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యూ. కనుక ప్రభువుకి మనం లోబడి ఉండాలి అన్ని వేళలా నిర్దోషంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి. మనము పావురాల్లాగా ఉంటున్నామా? మన జీవితాల్లో స్వచ్ఛంగా, నిర్మలంగా, పరిశుద్ధతతో ఉంటున్నామా? లేక తోడేళ్ళులాగా ఆ తోడేళ్ళ గుంపులో కలిసిపోతున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ ఆల్.